ఫ్రెండ్స్ నమస్తే సునీత కుకరీ షో హెల్తీ హోమ్ ఫుడ్ కి స్వాగతం. ఇవాల్టి వీడియో మీకు ఇన్స్టెంట్ గా టేస్టీగా డైట్ ఫుడ్ చూపించబోతున్నాం. డైట్ ఫుడ్ అనగానే టేస్ట్ బాగోదేమో అని మీరు డౌట్ రావచ్చు, బట్ టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. మామూలు స్వీట్స్ వేస్ట్ అని మీరే అంటారు. సో ఇంతకీ ఈ రెసిపీ పేరేంటి? మిల్లెట్ హల్వానా? వెరైటీగా ఉంది. ఎస్, ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని కాదు, మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు. రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు. ఇలాంటి రకరకాల వెరైటీ రెసిపీస్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తాయి. మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ వీడియో స్టార్ట్ చేద్దామా? ఈ వీడియోలో మీకు ఓన్లీ రెసిపీ గురించే కాకుండా దీనిలో వచ్చే హెల్త్ బెనిఫిట్స్ కూడా మీకు చెప్పబోతున్నాం. మిల్లెట్స్ హల్వా అనగానే ఏం హల్వా చూపించబోతున్నాం, ఏ రవ్వతో చూపించబోతున్నాం అని మీకు డౌట్ రావచ్చు. రాగి రవ్వతో హల్వా చేసాం, చాలా టేస్టీగా ఉంది. మేము ట్రై చేసి టేస్ట్ బాగుంది కాబట్టి మీకు ఈ రెసిపీని కొత్తగా పరిచయం చేస్తున్నాం. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? స్టవ్ మీద కడాయి పెట్టుకుని లైట్గా నెయ్యి యాడ్ చేసి రాగి రవ్వని ఇలా కొంచెంసేపు వేగించేసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో కొంచెం నెయ్యి యాడ్ చేసి జీడిపప్పు, బాదం పప్పు కట్ చేసుకుని ఇలా వేగించేసుకోవాలి. మీకు ఒకవేళ కావాలనుకుంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్సే కాకుండా ఇంకా రకరకాల డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని పాలు యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసుకున్న తర్వాత మనం రోస్ట్ చేసుకున్న రాగి రవ్వ వేసుకోవాలి. ఇక్కడ మేము 1 కప్ రాగి రవ్వకి 2 కప్స్ పాలు యాడ్ చేసుకున్నాం. ఇలా కొంచెం మరుగుతూ ఉండగా ఉడుకుతూ ఉన్నట్టు తెలుస్తుంది. అలా ఉడుకుతూ ఉండగా బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం తీపికి సరిపడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్లో పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ డైట్ ఫుడ్ కాబట్టి బెల్లం యాడ్ చేసుకుంటే హెల్దీ. ఇది ఇలాగో ఉడుకుతూ ఉండగా హెల్త్ బెనిఫిట్స్ కూడా తెలుసుకుందామా? రాగి రవ్వలో విటమిన్ ఏ, విటమిన్ బి, నియాసిన్, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్, హార్ట్కి చాలా మంచిది. కిడ్నీ ఫంక్షనాలిటీ మంచిగా అయ్యేలా చేస్తుంది. అంతేకాకుండా అరుగుదలని కూడా పెంచుతుంది. ఇంకా చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వీడియో కూడా సరిపోదండి. చూసారుగా అండ్ ఆల్సో విన్నారుగా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. ఈ రెసిపీలో ప్రాసెస్ కూడా అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చేసేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది. దీనిపైన గార్నిష్కి అలా జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ అలా వేసేసుకుంటే భలే టేస్టీగా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.